హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే సేమ్ ఆ బుక్కే ఎస్ఎన్ బుక్ నుంచి లెవెల్ 1 బేసిక్ అయితే చెప్తున్నాను. సో 1 to 5 అయితే చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కంప్లీట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇఫ్ ఈక్వల్స్ ఆర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈక్వల్స్ ద రిమైండర్స్ ఆర్ డాష్. సో ఇది చూస్తే మనకి ఏం గుర్తొచ్చింది? యాక్సియం నెంబర్ 4 అయితే గుర్తొచ్చింది కదా. ఇఫ్ ఈక్వల్స్ ఆర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈక్వల్స్ డాష్ ఆర్ ఈక్వల్ అని ఇచ్చారు కదా. ద రిమైండర్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ ఏం రాస్తాం? ద రిమైండర్స్ అయితే రాయొచ్చు. ద రిమైండర్స్ ఆర్ ఈక్వల్. సెకండ్ క్వశ్చన్ చూడండి. ద హోల్ ఈజ్ గ్రేటర్ దెన్ డాష్. ద హోల్ ఈజ్ గ్రేటర్ దెన్ పార్ట్. థర్డ్ క్వశ్చన్. ఆల్ రైట్ యాంగిల్స్ ఆర్ డాష్. ఈ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి యూక్లిడ్ పాస్టులేట్ నెంబర్ 4 అనమాట. ఆల్ రైట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. ఈక్వల్ టు వన్ అనదర్. ఇలా అయితే ఫస్ట్ క్వశ్చన్ రాసేయచ్చు. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ అ పాయింట్ సి లైన్స్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి దెన్ ఏసీ ఈజ్ లెస్సర్ దెన్ ఏబి అండ్ బీసీ ఈజ్ లెస్సర్ దెన్ ఏబి. ఈజ్ ద అబౌట్ స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్. అంటే ఇప్పుడు ఒక లైన్ సెగ్మెంట్ ఉంది, అందులో ఏ బి మధ్యలో సి ఉంది. ఇది ఒక లైన్ సెగ్మెంట్. కొలినియర్ పాయింట్స్ ఏసీ బి. ఏసీ ఈజ్ లెస్సర్ దెన్ ఏబి అండ్ బీసీ లెస్సర్ దెన్ ఏబి. సో ఇప్పుడు చూడండి, ఏసీ లెస్సర్ దెన్ ఏబి అని ఇచ్చారు. ఇది ఏసీ, ఇది ఏసీ, ఇది ఏబి. ఇది ఏసీ, ఇది ఏబి. ఏబిలో హాఫ్ ఏసీ అంటే ఏబీ కన్నా లెస్సరే కదా ఏసీ. ఏబీ అంటే టోటల్ లైన్ సెగ్మెంట్, ఏసీ అంటే టోటల్ లైన్ సెగ్మెంట్లో హాఫ్, అంటే ఏబీలో హాఫ్. అంటే ఇది ట్రూ. ట్రూ అయితే సరిపోదు కదా, సెకండ్ కూడా ట్రూ అవ్వాలి కదా. ఇప్పుడు సెకండ్ వన్ కూడా చూద్దాం. బీసీ, ఇది బీసీ. బీసీ ఈజ్ లెస్సర్ దెన్ ఏబీ. మళ్ళీ చూడండి, టోటల్ లైన్ అయితే ఇచ్చారు కదా. ఇది ఎందులో హాఫ్? ఇది కూడా ఏబీలో హాఫ్, బీసీ. అంటే దీని స్టేట్మెంట్ ఏంటి? ట్రూ. ఇంకా మనం ట్రూ అని అయితే రాయొచ్చు. ఇప్పుడు థర్డ్ వన్ చూడండి. ఇఫ్ ఎల్, ఎం అండ్ ఎన్ బీ 3 లైన్స్ సచ్ దట్ ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం అండ్ ఎన్ ఈజ్ ప్యారలల్ టు కాన్స్టెంట్ వేరియబుల్ అయితే ఇచ్చారు. దీన్ని నేను ఎం అంటే బి అయితే తీసుకుంటాను. జస్టిఫై దట్ ఎన్ ఈజ్ ఆల్సో పర్పెండిక్యులర్ టు ఎం. ఇప్పుడు ఒక లైన్ ఉంది, ఒక లైన్ సెగ్మెంట్ కాదు, లైన్. ఇదేంటి? ఎల్, ఎం, ఎన్ వచ్చేసి కొలినియర్ మిడిల్ పాయింట్ అనుకోండి. దీనికి పర్పెండిక్యులర్గా, ఎన్కి పర్పెండిక్యులర్గా ఉన్నది కాన్స్టెంట్ వేరియబుల్. నేను అది కే తీసుకుంటాను. ఇది కే. ఇక్కడ ఏమని ఇచ్చారు? ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం అండ్ ఎన్ ఈజ్ ప్యారలల్ టు, ఎన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు కే. ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలి? ఎన్ ఈజ్ ఆల్సో పర్పెండిక్యులర్ టు ఎం అని ప్రూవ్ చేయాలి. సో చూడండి, నేనైతే ఒక లైన్ తీసుకున్నాను. ఒకటి ఎల్, ఒకటి ఎం. సో ఈ డయాగ్రామ్ అయితే రాంగ్ ఫ్రెండ్స్, సారీ. ఇక్కడ కాన్స్టెంట్ వేరియబుల్ అయితే పెడతాను కే. ఇటువైపు ఏమో ఎన్. సో ఇప్పుడు ఎన్ ఈజ్ ప్యారలల్ టు ఎం, ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం, ఎన్ ఈజ్ పర్పెండిక్యులర్, ఎన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎం. ఇలా కూడా రాసుకోవచ్చు కదా. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఎన్ ఉన్నట్టే అయితే ఎన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎల్ఎం. పర్పెండిక్యులర్ లైన్స్ అన్ని ఎప్పుడు అంటాం? ఏదైనా ఒక యాంగిల్ 90 degrees అయినప్పుడు అంటాం. ఇక్కడ 4 యాంగిల్స్ అయితే అయ్యాయి, 4 యాంగిల్స్ బైసెక్ట్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు ఇంకోటి ఏముంది? ఎన్ ప్యారలల్ టు ఎం అయితే ఉంది. చూడండి, ఇక్కడ కూడా లైన్ అయితే ఫామ్ అవుతుంది కదా. అండ్ దీన్ని బట్టి మనం ఏం ప్రూవ్ చేయొచ్చు? ఎన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎం. ట్రూ.
ఇప్పుడైతే 4th క్వశ్చన్ చూడండి. హౌ వుడ్ యూ రీరైట్ యూక్లిడ్ 5th postulate సో దట్ ఇట్ వుడ్ బి ఈజియర్ టు అండర్స్టాండ్? ఓకే, యూక్లిడ్ postulate 5 చూడండి. ఇఫ్ అ స్ట్రేట్ లైన్ ఫాలోయింగ్ ఆన్ 2 straight lines makes the interior angles on the same side of it taken together less than 2 right angles, then 2 straight lines you produce indefinitely meet on the side on which the angles are less than 2 right angles. అంటే ఇప్పుడు 2 స్ట్రైట్ లైన్స్ మీద ఒక స్ట్రేట్ లైన్ ఇంకో స్ట్రేట్ లైన్ ఫామ్ అయింది అనుకోండి, దాని మీద పడింది అనుకోండి, ఇంటీరియర్ యాంగిల్స్ ఉంటాయి కదా, అక్కడ రైట్ యాంగిల్స్ ఏదైనా మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది ఒక స్ట్రేట్ లైన్ ఉంది, ఇది వచ్చి ఈ స్ట్రేట్ లైన్ మీద ఫాలో అయింది, ఈ స్ట్రేట్ లైన్ వచ్చి ఇంకో స్ట్రేట్ లైన్ మీద ఫాలో అయింది. ఇది ఒక ఇంటీరియర్ యాంగిల్, ఇది ఒక ఇంటీరియర్ యాంగిల్, ఇది ఒక ఇంటీరియర్ యాంగిల్. ట్రాన్స్వర్సల్ L అనుకుందాం. ఇక్కడ రైట్ యాంగిల్ ఫామ్ అయింది, ఇక్కడ 2 రైట్ యాంగిల్స్ అయితే ఫామ్ అయింది. ఇది 1 అనుకుందాం, ఇది 2, ఇది 3. ఇప్పుడు ఇంకా 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 స్ట్రేట్ లైన్స్ ఇన్ఫినిట్లీ మెనీ స్ట్రేట్ లైన్స్ పడ్డాయి అనుకోండి. ఈ 90 degrees అయితే గ్రేటర్ దెన్ హౌ మెనీ స్ట్రేట్ లైన్స్ ఎట్లా రాస్తున్నాను, ప్రొడ్యూస్ ఇండెఫినెట్లీ అంతే కదా. 90 degrees అనేది ఒక ఫిక్స్డ్ వాల్యూ, అది పర్పెండిక్యులర్గా ఉంటే వస్తుంది ఆర్ రైట్ యాంగిల్ ఉంటే వస్తుంది. ఇక్కడ ఏమైంది, పర్పెండిక్యులర్గా ఉంది చూడండి, ఇక్కడ ఇటువైపు పర్పెండిక్యులర్గా ఉన్నట్టే కదా, ఇలా తీసుకున్న పర్పెండిక్యులర్గా ఉన్నట్టే, లేకపోతే ఇలా తీసుకున్న పర్పెండిక్యులర్గా ఉన్నట్టే. అందుకు దీన్ని ఈజీ ఫామ్లో ఎలా రాయాలని అయితే క్వశ్చన్ అడిగారు. నేను ఈజీగా ఎలా రాయచ్చు అంటే, ఇఫ్ 3 straight lines formed indefinitely, it can be cut with 2 right angles because right angles are greater than straight lines formed by interior angles. సో ఇలాగైతే ఈజీగా రాసుకోవచ్చు. ఇఫ్ 3 straight lines అంటే ఇలా 3 straight lines ఫామ్ అయ్యాయి ఇండెఫినెట్లీ అనుకోకుండా, ఒక స్ట్రేట్ లైన్ తీసుకుందాం అనుకున్నాం, ఇంకోటి గీసాం, అలా 3 ఫామ్ అయ్యాయి. ఇట్ కెన్ బి కట్ విత్ 2 right angles. అంటే 2 right angles అయితే వేద్దాం. ఇప్పుడు ఇదొక రైట్ యాంగిల్, ఇదొక రైట్ యాంగిల్. బికాజ్ 90 degrees అంటే రైట్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దెన్ స్ట్రేట్ లైన్ ఫార్మ్ బై ఇంటీరియర్ యాంగిల్స్. ఇంకా 90 degrees స్ట్రేట్ లైన్ అంటే 180 degrees. 180 × 3 540 90. ఒక స్ట్రేట్ లైన్ ఇండెఫినెట్గా ప్రొడ్యూస్ అయినప్పుడు రైట్ యాంగిల్ మాత్రం పర్పెండిక్యులర్ ఉంటేనే కదా వస్తుంది. అంటే స్ట్రేట్ లైన్ ఇండెఫినెట్గా ప్రొడ్యూస్ అయినందుకు రీజన్ లేదు, కానీ రైట్ యాంగిల్ పర్పెండిక్యులర్ వల్ల ప్రొడ్యూస్ అయినందుకు మాత్రం రీజన్ ఉంది. ఎందుకంటే పర్పెండిక్యులర్ 90 degrees యాంగిల్ అయితే ఫామ్ చేస్తుంది కాబట్టి ఇది వ్యాలిడ్ రీజన్ కాబట్టి ఇట్ ఈస్ గ్రేటర్. ఇది ఎంత 540 అయినా రైట్ యాంగిల్ గ్రేటర్ ఫార్మ్డ్ బై ఇంటీరియర్ యాంగిల్. సో ఇలా అయితే సింపుల్గా రాసుకోవచ్చు మనం. మీకు హోంవర్క్ కింద అయితే ఒక సమ్ ఇస్తాను ఫ్రెండ్స్. ఇన్ ద గివెన్ ఫిగర్ we have bx equal to half ab, by equal to half bc and bc equal to ab. Show that
bx ఈక్వల్ టు by. ఇప్పుడు ఫిగర్ అయితే డ్రా చేద్దాం. b a x y ఇది c. ఈ సేమ్ ఎన్సీఆర్టీ బుక్లోని 5.1లో 4th, 5th, 6th మోడల్ లాగే. సో మీరు కొంచెం ఆలోచన చేయండి. కామెంట్ సెక్షన్లో అయితే ఆన్సర్ పెట్టండి, పిన్ చేస్తాను వాళ్ళని. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.